ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు మొట్టమొదటి శాశ్వత భవనాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆ భవనమే సిఆర్డిఏ కార్యాలయం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణాభివృద్ధి సంస్థకు కావచ్చు, సిఆర్డిఏ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే పరిపాలించేందుకు వీలుగా ఈ యొక్క కార్యాలయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. మరి యొక్క కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పేసి వైకాపాకి చెందినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది. ఎట్టకేలకు ఈరోజు ఒక పూర్తి శాశ్వత భవనాన్ని సిఆర్డిఏ హెడ్ క్వార్టర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేశారు. చూస్తుంటే ఒక హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా ఉంది అది. మొత్తానికి ఆఫీస్ ఓపెనింగ్ గురించి మీ మాటలు ఏమంటారు? ఇది ఒకటే శాశ్వత బిల్డింగ్ కాదు, అంతకు ముందు కట్టిన కూడా శాశ్వత బిల్డింగ్లే. వాళ్ళు ఏమన్నారంటే బిల్డింగులు వాళ్ళు తాత్కాలికంగా అసెంబ్లీ అన్నారు. బిల్డింగులు తాత్కాలికం కాదు, అసెంబ్లీని మళ్ళీ కట్టిన తర్వాత అందులో మారుస్తాం అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. ఆ మాట అనుకుండా ఉంటే బాగుండేది. దాంతో వీళ్ళు టెంపరీ అనేటువంటి దాన్ని వాళ్ళు గట్టిగా తుమ్మితే గట్టిగా తుమ్మాడు అంటారు, తుమ్మును ఆపుకున్నాడు అంటారు. వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు విమర్శించాను. ఇప్పుడు సిఆర్టీ భవన్ అమరావతి నిర్మించే ఆ కార్యాలయం అమరావతిలో ఉండడం చాలా యాప్ట్. అక్కడ పద్ధతిగా ఏ బెజవాడలోనో లేకపోతే గుంటూరులోనో పెట్టి చేయకుండా అమరావతిలో నిర్మించారు అందంగానే. వాళ్ళు ఏదైతే డిజైన్ చూపించారో గ్రాఫిక్స్ అన్నారు కదా వాళ్ళు, దానికన్నా బాగా కనపడుతుంది. ఇప్పుడు రెండు పక్కన పెట్టి చూడండి, గ్రాఫిక్స్కి రియాలిటీకి కూడా రెండాటికి ఏమాత్రం తీసుకోకుండా ఉంది. మిరాయి సినిమాలో గ్రాఫిక్స్ లాగా బ్రహ్మాండంగా ఉంది. అది నిజంగానే ఉంటుంది కదా, మిరాయి సినిమా బాగా తీశారు. అలాగే ఇక్కడ కూడా బాగా కట్టారు. కార్పొరేట్ ఆఫీసులు దీటుగానే కడతారండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతోటి చాలా అద్భుతంగా నిర్మించారు. అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందులోనే, సిఆర్డిఏ కార్యకలాపాలు అన్నీ అందులోనే ఉంటాయి. ఆ మంత్రి గారు కూడా అక్కడే, ఆయన ఆఫీస్ అదే అవుద్ది. నా బాధ ఏంటంటే కన్నబాబు కూడా అక్కడే కూర్చుంటాడు. ఏ రైతులు ఏపుడేసి తినేసి కన్నబాబు కూడా అక్కడే ఉంటాడు. అంటే రైతులు నచ్చట్లా. మనం రైతుల వైపు నుంచి చూస్తాం, ప్రజల వైపు నుంచి ఆలోచిస్తాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఉత్తుకున్నాను మాట్లాడకపోయినా వాళ్ళ ప్రవర్తన కూడా పర్ఫెక్ట్గా, నువ్వు ఎలాంటి వాడిపోయినా కానీ కనీసం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి ఎవడన్నా. అక్కడ రైతులకి ఉన్న అసంతృప్తులు కొంచెం ఉన్నాయి, అవి అడ్రస్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అవ్వడం ఏం అనుమానించక్కర్లేదండి. వాళ్ళ ఆశయం సంకల్పం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి, యువత భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి, సంక్షేమాన్ని ఉపాధి కల్పించి ఉపాధి ద్వారా వచ్చిన సంపదతోటి సంక్షేమం చేయాలి. ఇది వాళ్ళ లక్ష్యం. అందులో ఒక అడుగు నువ్వు ఒక అడుగు పక్కకేసి స్ట్రైట్గా రావచ్చు, లేకపోతే స్ట్రైట్గానే వెళ్ళిపోవచ్చు, లేకపోతే దిగి మళ్ళీ పైకి ఎక్కొచ్చు. రకరకాల మార్గాలు ఉంటాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేవారు. 14 నుంచి 19 వరకు నిజంగానే పని అలా చేశారు. ఇప్పుడు అమరావతి గురించి, పోలవరం గురించి ఆయన చాలా తక్కువ మాట్లాడుతున్నారు, పని ఎక్కువ చేస్తున్నారు. మనకు కనపడదు, కొన్ని పనులు మనకు కనపడవు. ఒక గోడ లెగిసే ముందు పునాది ఉంటుంది, పునాది కూడా నిర్మించాలి, దానికి కొంత సమయం పడుద్ది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వీళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మొదట 6 నెలల్లోనే, ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి తీసుకుంటున్నారు కదా, 2-3 వేల ఎకరాలు ఉంది అక్కడ. దాన్ని మొదట 6 నెలల్లోనే తీసుకోవాలి. అది ఏ కారణం చేత నారాయణ గారు కూడా కొన్నాళ్ళు బాధ్యతలు తీసుకోలేదు. ఆయన కూడా మరి ఎందుకో ఆగాడు. తర్వాత సిఆర్డిఏ కమిషనర్ మారిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకున్నాడు బాధ్యతలు. అప్పటి వరకు కొన్నాళ్ళు డిలే అయింది. కాటమనేని భాస్కర్ గారు ఉంటే ఆయన వెళ్ళిపోయేదాకా నిద్రలో దిగినా ఈయన కావాల్సిన మనిషిని ఎవరన్నా తెచ్చిపెట్టుకున్నాడో, ఆయన ఏమో రైతులను ఏపుడేస్తున్నాడు. అలాంటి ఏపుడైపోతే కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళకి. నారాయణ గారి మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నారాయణ గారి దగ్గరుండి ఇవన్నీ చేయించేటప్పుడు 14 నుంచి 19 వరకు కూడా ఆయనే కదా మినిస్టర్. ఇప్పుడు కూడా ఆయనే మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి, ఆయన కూడా వాళ్ళ పట్ల బాగానే ఉన్నాడు. కానీ ఆ అధికారులు కొంతమంది ఇబ్బంది, బాగా పనిచేసి కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరో ఒకరు ఉన్నాయి చాలా బాగా పని చేస్తాడు, బాగా పని చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారా అని సెటైర్లు వేస్తున్నారు. ఈ సెటైర్లు అయ్యి వేయించుకునేంత తప్పు పనులు చేయట్లే. ఈ ప్రభుత్వాన్ని విమర్శించి కామెంట్ చేసే అంత తప్పులే వాళ్ళు ఏం చేయట్లా. కానీ చూడటానికి అలా కనపడుతుంది. ఎందుకు అలా కనపడుతుంది, ఎవరి వల్ల అలా కనపడుతుంది, అది వాళ్ళు తరిచి చూసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు బయట నుంచి వచ్చి పెట్టుబడులన్నీ కూడా వైజాగ్లోను,
రాయలసీమలో పెడుతున్నారు. ఏంటి గూగుల్ కానీ లేకపోతే డేటా సెంటర్లు ఇవన్నీ అక్కడ పెడుతున్నారు కదా, TCS ఇవన్నీ. కాగ్నిజెంట్ అని. అలాగే రాయలసీమలో కూడా అక్కడ పెట్టుకుంటున్నారు. అవును. కానీ ఇప్పుడు అమరావతికి మాత్రం ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి రూపాయి అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అక్కడికి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఒకేసారి ఓపెన్ చేయబోదు. మొన్న బ్యాంకింగ్లో ఆవిడ ఎవరో నిర్మలా సీతారామన్. ఇలాగా మీకు అక్కడ డెఫినెట్గా ఒక నగర వాతావరణం కనిపిస్తుంది. నిన్న లోకేష్ గారు ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నారని లబోదీపం అంటున్నారు. ఇప్పుడు భారతదేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ అని బొంబాయిని అంటారు కదా, IT క్యాపిటల్ బెంగళూరు అంటారు. అలాగని చెప్పేసి ఢిల్లీ రాజధాని కాకుండా పోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి అలాగనలేదు, దీన్ని నరికేస్తాను దాన్ని నరికేస్తాను అన్నాడు. అర్థమైందండి. అంటే కాబట్టి అతని మీద అనుమానం. వీళ్ళేంటంటే నిజంగానే పెట్టుబడులు తీసుకొస్తున్నారు, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. డీసెంట్రలైజేషన్ అన్నారు, మీరు అందరూ అదే కదా చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అది చేస్తున్నప్పుడు కూడా ఏడవకూడదు కదా, విమర్శ చేయకూడదు కదా. ఇక్కడ అమరావతి రైతులను సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఉన్న ఆందోళనని అపోహలను తొలగించాలి. ఆ బాధ్యత ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తాం, మా వాయిస్ ఎంత ఉంటుంది, గొంతు పేల గొంతుకు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పాలా. పోస్టులో ఉన్నవాళ్ళు ఎవరైతే రైతులతోటి నేరుగా ముఖాముఖి ఉంటారో వాళ్ళ దగ్గర ఓవరాక్షన్ చేయకూడదు. వాళ్ళు ఆ అధికారంలో ఉన్నది పెత్తనం చేసేది నువ్వు ఎక్కడ కూర్చుని పెత్తనం చేస్తున్నావో గుర్తుపెట్టుకోవాలా. నువ్వు పబ్లిక్ సర్వెంట్గానే ఉండాలి. అధికారం ఎవడన్నా సరే, నేను అధికారిని, నా కళ్ళు నెత్తి మీద ఉన్నాయి, మీరు పైనుంచి చూడండి అని చెప్పకూడదు. అప్పుడు వాళ్ళకి ఆ అపోహలు రావు. ఇప్పుడు 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. 400-500 మంది దగ్గర సమస్యలు ఉన్నాయి. చాలా తక్కువే అమౌంట్, ఆ నెంబర్ తక్కువే. కానీ వాళ్ళు రైతులే కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. మిగతా వాళ్ళందరికీ సమస్య రాదు, వాళ్ళకి వచ్చింది కదా. ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలనేటువంటి పరిష్కారం వైపు ఎక్కువ సమయాన్ని డ్రాగ్ చేయకూడదు. వాళ్ళకి స్వాంతనపరిచే మాటలు చెప్పి, ఊరట కలిగించే మాటలు చెప్పి వాళ్ళ సమస్య పరిష్కారం వైపు నువ్వు పనిచేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏంటంటే 16 నెలలు అయిపోయినా వాళ్ళు ముసుగుచ్చోలేదా, ఇంకేం చేయట్లేదు ఏంటండి నేను అడగకుండా. ఏదో చేస్తారు, బాబు గారు చేస్తారనే కదా. రాగానే జంగిల్ క్లియరెన్స్ చేశారు, తర్వాత వర్షాలు వచ్చినాయి, వరదలు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినాయి. ఇతను పాడు చేసిన దాన్ని ఇప్పుడు కొత్తగా కట్టడం ఈజీ, ఓ సగం కట్టి మళ్ళీ వదిలేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం. అది అర్థం చేసుకుంటారు వాళ్ళు. కొన్ని అంటే మనకు కనపడి పనులు చేయాలి. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు కరకట్ట రోడ్డు, సీఎం గారు ఉన్న ఇల్లు ఉన్న రోడ్డు అది. మరి దాన్ని ఒకడు వెళ్తే ఒకడు ఆగాలి అక్కడ, బాత్రూంలోకి వెళ్ళినట్టు ఆడు వచ్చేదాకా ఆగాలి కదా బాత్రూంలో. అలాగే ఒక కారు వెళ్తే ఇంకో కారు వచ్చేదాకా ఆగాలి. ఎలాంటివి చూసుకొని చేసుకోవాలి, ఎన్నాళ్ళు టైం పట్టకూడదు. మరి నిదానంగా చేసుకుంటాం అంటే లేదు కదా, 5 ఏళ్ళే కదా పరిమితి. ఇప్పుడు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇలాగే నీలసనలుగా కొంత అసంతృప్తులు పెరిగితే పవన్ కళ్యాణ్ గారు దేవుడు వచ్చి చెప్పిన ఉన్నాయి. అవునా కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ ప్రభుత్వానికి మనం శ్రేయోభిలాషులం కాబట్టి మనం వాళ్ళు కొన్ని లోటుపాట్లు ప్రజలు ఏమనుకుంటున్నారో మా ద్వారా వాళ్ళకి చెప్పాలి. మేము తద్వారా ప్రజలు కూడా చెప్పాలి, వారు బాబు మాట్లాడుతున్నారో బాబు మేమని. నన్ను ఏమంటున్నారంటే, శ్రీనివాసరావు గారు ఈ మధ్యన ఏం మాట్లాడతలేదు సరిగ్గానే, అంతకుముందు జగన్ గారి మీద ఎక్కేసినట్టు వీళ్ళ మీద ఎక్కుతలేదని అడుగుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేసి చెప్తున్నారు. వీళ్ళని ఏమంటాం, వీళ్ళు ఏం తప్పు చేశారని అంటాం. ఇప్పుడు వాళ్ళు సంక్షేమం జగన్ కన్నా 1000 ఎక్కువ పెన్షన్ ఇస్తున్నారు. జగన్ ఒకళ్ళకి ఇస్తే అమ్మ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ప్రతి ఏటా డిఎస్సి ఇస్తున్నారు. మొన్నే ఇచ్చారు డిఎస్సి. 16,000 మంది రేపు మాపు తీసేసి ఛార్జ్ డ్యూటీ ఎక్కేస్తారు. మళ్ళీ రేపు జనవరిలో మళ్ళీ డిఎస్సి వేస్తానన్నాడు, 26 జనవరిలో. 1వ తారీఖు జీతాలు ఇచ్చేస్తున్నాడు. అయ్యవార్లకి అందరికీ 20,000 చేశాడు. అన్న క్యాంటీన్లు పెట్టి నడిపిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, రాయలసీమలో అక్కడ వచ్చి అక్కడ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలాగ ఒక పక్క నుంచి వాళ్ళు అన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు తిడతాం, వాళ్ళు ఎందుకు విమర్శించాలి ఏంటండి. డెఫినెట్గా కొన్ని ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారిని ఎర్రగొట్టేసినోడు అలాగే తిరుగుతున్నాడు ఎద్దులాగానే ఏంటండి. వాళ్ళ మీద పెద్ద చర్యలు ఏమన్నారు. జత్వానీ కేసు అలాగే ఉంది, చంద్రశేఖర్ రెడ్డి కేసు అలాగే ఉంది, పేరు నాని కేసు అలాగే ఉంది, రోజా కేసు అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ కేసు అయితే మంచి స్పీడ్గా వెళ్ళి లాస్ట్లో
స్లో మూవీలో వెళ్తుంది. సినిమాలో బాణం వేసిన తర్వాత స్పీడ్గా వెళ్ళిపోయి ఇలా స్లో మూవీలో మెల్లగా స్లో అయిపోద్ది కదా, అలాగైపోయింది. ఇవన్నీ చూసినప్పుడు అనుమానం వస్తుంది, బాబు వీడు వెనకాల ఎవడన్నా ఉన్నాడు ఎట్రా బాబు ఆకేస్తున్నాడేమో అనుకుంటున్నారు. ఏంటండి ఆ భయం రానివ్వకూడదు. ఇప్పుడు మా స్కూల్లోని వరుసగా పిల్లలు కూర్చుంటే లవలవలవలమంటూ ఉంటారు కదా పిల్లలు. మా మాస్టర్ నరసింహమూర్తి మాస్టర్ నుండి వాడు రోళ్ళకర్ర ఇచ్చుకుని టక్ 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 మనం కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు, అంతా సైలెంట్ అయిపోయారు. అలాగే వీళ్ళు రౌండ్ వేసేయాలి కదా వాళ్ళకి, అది వేయట్లేదు. అది ఎప్పుడు వేస్తారంటే చిరంజీవి సినిమా వచ్చింది, ఖైదీ సినిమా ఒకటి 83లో సూపర్ డూపర్ హిట్. అందులో చిరంజీవి గారు ఏమంటాడంటే ఈ జన్మ పగ కోసం, ఈ జన్మ పగ తీర్చుకోవడం కోసం, వచ్చి ఈ జన్మ ప్రేమ కోసం అంటాడు. అది హీరోయిన్ అడిగితే ఏటి అని మనకు కలిసి బతకచ్చు కదా. అది అలాగా ఈ మొదటి 2 ఏళ్ళు సంక్షేమం, అభివృద్ధి, కంపెనీలు తీసుకురావడం, అమరావతి ఇవన్నీ ఈ గొడవలు చూసి తర్వాత 3 ఏళ్ళు దప్పలం వేద్దాం అనుకుంటున్నారేమో. మరి ఆ మాట చెప్పాలి వాళ్ళు. ఏంటండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.